ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ బెయిల్ పేపర్లు స్టేషన్కి వస్తాయి, నా కూతురింటికి వస్తాది. పోలీసులు వెనకాలే వచ్చి ఆ కృష్ణవేణిని సంకెళ్లతో తీసుకుపోతారు. అప్పుడు ఆ పద్దు మెళ్ళలో పడాల్సిన 3 ముళ్ళు నిలబడిపోతాయి. ఆ తర్వాత ఒట్టన్నా బుట్టన్నా ఆ పద్దు తల వంచదు, తాళి కట్టించుకోదు. కట్టించుకోకుండా నేను కొరువు పెడతాగా. నమస్కారం అండి. ఏంది నాయనోయ్, ఇంట్లో ఈ పెళ్లి డెకరేషన్ కన్నా నీ మొహంలోనే ఎక్కువ కళ కనిపిస్తా ఉండాది. ఇదంతా సంతోషమేనా? ఒకవైపు మనవడు, మరోవైపు మనవరాలు. పైగా ఈ ఇంట్లో ఆయన కళ్ళ ముందు కలగన్న పెళ్లి నిజమవుతుంటే అందరికన్నా ఆనందపడేది మీ నాన్నగారి కదా అఖిల. నిజమా నాయనా? ఓ వైపు మనవడు, మరోవైపు మనవరాలు పెళ్లి చేసుకుంటున్నందుకు ఆనందపడిపోతుండవు. సరే, మరి నా బిడ్డ మ్యాగీ కూడా నీ మనవరాలే కదా? అన్నెం పుణ్యం తెలియని నా బిడ్డ నీ చిన్న కూతురి వల్లే హంతకురాల్లాగా ఓచలు లెక్క పెడతా నిలబడుండాదక్కడ. దానికి నీకేం బాధలేదే? ఎందుకుంటాదిలే. ఆ కృష్ణవేణిని నిన్న పోలీసులు పట్టుకుపోయేసరికి పెళ్ళాగిపోయిండాదని లబో దిబోమని ఓ ఏడ్చేసినారు. ఆ పిల్ల పద్దు మా అమ్మలేందే నేను పెండ్లే చేసుకోను అంటూ రాగాలు తీసేసినది. ఆ శారద, విద్య, నువ్వు అందరూ కోరసులు పాడారుగా. మరిప్పుడు నా బిడ్డ లోపలుంటే నీకసలు బాధే అనిపించట్లేదు కదా? ఏడవలనే అనిపించట్లేదు కదా? పోతే పోన్లే, మాకు పెండ్లే ముఖ్యమని ఇట్ట ఏర్పాట్లు చేసుకుంటా జనాలు రిసీవ్ చేసుకుంటా ఉండారు. కానీ నాయనా, అట్నే కాని దా, ఇట్ట ఎంతసేపు నేను చూస్తా కదా. ఇంకా సేపుంటే ఇంతకింత జరుగుతాది. నమస్కారం. నా మ్యాగీ బెయిల్తో ఇంటికొచ్చుద్ది. నీ బిడ్డ నేరుగా జైలుకెళ్ళుద్ది. ఈ పెండ్లి కథ కంచికే పోతది. చూస్తా ఉండు. ఎల్లండమ్మా, ఎల్లండి. నా బిడ్డ నిరికించి వీళ్ళు పెండ్లి చేసుకుంటారంట. పెండ్లి ఎట్టా జరిగిద్దో చూస్తా. దేవుడా, ఈ అఖిల శాపనార్థాలు పెట్టినట్టు ఏమీ జరగకూడదు. ఈ పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా చూడు స్వామి. మ్యాగీ చిన్నపిల్లైనా బుద్ధి తెచ్చుకొని పెద్ద మనసుతో పిన్నిని బయటికి పంపి పెళ్లికి సాయపడుతోంది. కాని ఈ అఖిలాండేశ్వరేమో పెళ్లి ఆగాలని ఆరాటపడుతోంది. తన కూతురి జ్ఞానం కలిగించినట్టే నా కూతురికి కూడా బుద్ధొచ్చేలా చేసుంటే బావుండేది. ఒరే భద్రం, ఈ గ్రహాలేంట్రా పార్టీ మారే రాజకీయ నాయకులాగా పుసుక్కున అన్ని గ్రహాలు ఆ వెంకీ గడవి పెళ్ళాయి. చూస్తున్నావుగా, ఏ ప్లాను కలిసి రావడం లేదురా. నాకు మాత్రం కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే పెళ్లి మావయ్య. అదెలారా ఎర్రి సన్నాసే? ఏముంది మావయ్య, నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే పద్దుతో వెంకీగాడి పెళ్లి ఆగిపోయేది. మ్యాగీ ఆ వెంకీగాడిని చేసుకుంటానని ఊగిపోయేది. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. నీ ప్లాను చితకలు పడిపోయింది. అత్త ఏమో డీలో పడిపోయింది, మ్యాగీ లోపల పడిపోయింది. కాబట్టి పద్దు మెళ్ళో ఖచ్చితంగా తాళి పడిపోతుంది. ఆ వెంకీగాడు పద్దుకు మాత్రమే కాక నీకు మొగుడవుతాడు. అప్పుడు నేను మ్యాగీ మొగుడయ్యేందుకు నా ఛాయ శక్తులా ప్రయత్నిస్తాను. ఛాయ శక్తులా కాదరా, ఛాయ శక్తులా అనాలి. అమ్మ బాబాయ్, వేటలా
ఇక్కడ వాతావరణం అంతా కూల్గానే ఉంది. స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో ఒకసారి రాజు కాల్ చేస్తాను. భయ్యా, మ్యాగీ స్టేటస్ ఏంట్రా? నేను ఇక్కడ ఉన్నాను కదా భయ్యా, తను ఎక్కడికి పోతుంది నా కళ్ళు కప్పి? డౌట్ పడేలాగా ఏ యాక్టివిటీ జరగలేదు కదా? ఆ, రాజు, రాత్రి ఏం జరగలేదా? తనని కలవడానికి స్టేషన్కి ఎవరు రాలేదా? ఎక్కడ భయ్యా, రాత్రి అఖిలాండేశ్వరి గారు వచ్చారు. ఎస్ఐ గారు ఇక్కడ ఉండకూడదు మేడం అని ఏవో 4 మాటలు చెప్పి పంపించేశారు. ఆవిడ కోపంగా వెళ్ళిపోయారు. సరే రాజు, నువ్వు అలర్ట్గా ఉండవు. ఏ మాత్రం తేడా కనిపించినా సెకండ్ లేట్ చేయకుండా నాకు కాల్ చేయి. ఓకే భయ్యా. అఖిలమ్మా, ఆ, మీరేంది బావగారు ఇంటి వెనక నుంచి వస్తుండారు? దీని వెనకాల నుంచి వచ్చానా? ఏమోనమ్మా, మ్యాగీ కొట్టిన దెబ్బకి ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో ఏం అర్థం కావట్లేదమ్మా. నేను ఆ పి అని చెప్పిన ఉపయోగంలా కూడా పోయింది. ఏంది పియ్యని మీరు చంపినారా? ఆ, అదేనమ్మా, మీ చెల్లి చంపేసింది కదా. అవి లోపలికి పోతే పెళ్లి పెటాకులు అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు మ్యాగీ వల్ల ఆ సరదా తీరలేదు కదా అని నా ఉద్దేశం. ఈయనొకడు చూడ్డానికి అంత ఉంటాడు కానీ నోట్లో మాటాకదు. కరెక్టే బావగారు, అంత మ్యాగీ వల్లే వచ్చుండాది. అసలు ఎందుకిట్టా చేసినాదో నాకేం అర్థం కావడం లేదు. నా బుర్రంతా వేడెక్కిపోతా ఉండాది బావగారు. తీసుకోతా, నీకే. నేను అడుగుండానా నిన్ను? అడక్కపోయినా వేడిగా కనిపిస్తున్నావు కదత్తా, కూసింత కూల్ అవుతావులే. తాగు. నాకేం వద్దు. నీ ఇష్టం అత్తా. వద్దు అంటే నీకే కష్టం. ఇప్పటి నుంచి నువ్వు కంటిన్యూస్గా వేడెక్కిపోతూనే ఉంటావు. మధ్య మధ్యలో చెమట్లు పడుతుంటాయి, గొంతెండుకుపోతూ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం మరి. అదేం కాదు, అలా కావడానికి ఇదేం వేసవికాలం కాదు కదా. వేసవి కాలం నడవకపోయినా వెంకీ కాలం నడుస్తుంది కదా గద్దమామా. ఈ నడిసేదంతా నిండు పొన్నమి అనుకుని మురిసిపోకల్లుడు. ఇది ఒట్టి ఎండమావులు మాత్రమే. నా కూతురింకాసేపట్లో బెయిల్తో ఇంట్లో అడుగు పెడతాది. ఈ పెండ్లి మీద పిడుగు పడతాది. మీ సిన్నత్త తిరిగి కటకటాల్లోకి వెళ్తాది. కాసుకో మరి.